అందరికీ వందనాలండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం అండి. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుడు మనల్ని ఎంత మాత్రము కూడా బయటికి తోసివేయడండి. అవునండి, మనం పాపంలో ఉన్నా, చెడిపోయిన వారిగా ఉన్నా, మన బ్రతికి ఎలా ఉన్నా దేవుడు మనల్ని ఆయన బాగు చేసి మరీ ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకుంటాడు. మనం ఆయన పాదాల చెంత కూర్చున్నప్పుడు, ప్రవ్వా నా పాపాలన్నింటినీ క్షమించయ్యా అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఆయన దగ్గరికి చేర్చుకుంటాడే కానీ మనల్ని ఎంత మాత్రమో తోసివేయడండి. మన స్నేహితులు కానీ, మన ఇంట్లో వారు కానీ, మనకు తెలిసిన వారు కానీ ఎవరైనా చూడండి, మన దగ్గర ఏది లేకపోయినా మనల్ని వారు చేర్చుకోరండి. మనల్ని చూడరు, పట్టించుకోరు. మనం వారికి ఉపయోగకరంగా ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు. మన దగ్గర ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, మనకు అన్ని విధాలుగా మన దగ్గర అన్నీ ఉంటే, నలుగురు అండదండలు ఉంటే, నలుగురు మాటలు ఉంటే మనల్ని ప్రేమిస్తారే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా మన దగ్గర ఏది లేకపోయినా, మనలో చిన్న లోపం చూడనివ్వండి, అసలు ఆ లోపాన్ని బట్టి ఎన్నిసార్లు ఎంతగా వేధిస్తారో చూడండి. కానీ దేవుడు అలా కాదండి, చాలా గొప్ప దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తాడు. ఆయన సన్నిధి నుంచి, ఆయన నుంచి మనల్ని త్రోసివేయడు. మనం దేవుడి దగ్గరే కూర్చుని దేవునికి మొరపెట్టుకుందాము. దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.